విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని, ఒకప్పుడు కేసినేని నాని వాళ్ళ సోదరుడు చిన్ని, ఇప్పుడు చిన్నికి ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అయిపోయాడు. గోకరాజు గంగరాజు ఆ టీం ఒకప్పుడు ఉండేది, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ టీం వచ్చింది, అది పక్కకెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి టాస్క్ ఆ మధ్యన అనుకున్నది మంగళగిరిలో ఉన్న క్రికెట్ స్టేడియాన్ని డెవలప్ చేసి అక్కడ ఇంటర్నేషనల్ మ్యాచ్లు నడపాలి అన్నటువంటి. అయితే అక్కడి వాతావరణం పరంగా చూసుకుంటే కొన్ని దెబ్బతిని ఉండటం వల్ల అది సాధ్యం కాదని తేల్చారు. ఇప్పుడు ఆయన చేస్తున్న పని ఏంటంటే ఆ స్టేడియాన్ని, మంగళగిరి స్టేడియాన్ని రంజీ ట్రోఫీల స్టేడియం కిందకి మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైం అమరావతిలో స్థలం అడిగారు. అమరావతి ఏదైతే ఇప్పుడు రాజధాని ప్రాంత 29 గ్రామాల ప్రాంతం దగ్గరన స్థలం ఇస్తే అంతర్జాతీయ స్టేడియం కట్టించడం అన్నటువంటిది రాబోయేటటువంటి 2 సంవత్సరాలు చాలు, మాకు స్టేడియం కట్టించి ఇక్కడే మ్యాచ్ నిర్వహిస్తామని చెప్తున్నారు. సాధ్యమా? క్రికెట్ అసోసియేషన్ అనుకుంటే సాధ్యమే. ఈయనే మళ్ళీ కంటిన్యూ అయ్యారు అంటే అవుతారు కూడా, ఎందుకంటే అటు లోకేష్కి సన్నిహితంగా మెలుగుతున్నారు, చంద్రబాబుకి సన్నిహితంగా మెలుగుతున్నారు. కాబట్టి కంటిన్యూ కావడంలో ఇబ్బంది ఏమీ ఉండదు. ఎందుకంటే అధికార పార్టీకి అండగా ఉండేటటువంటి, అధికార పార్టీ అండ ఉన్నటువంటి వాళ్ళకే ఈ పదవులు కూడా కొనసాగుతాయి. కాబట్టి అది కొనసాగేటటువంటి అవకాశం ఉంది. అయితే దీన్ని ఏ మేరకు సెట్ చేస్తారు అంటే, గతంలో విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం క్రికెట్ మ్యాచ్ జరిగింది, వెస్టిండీస్ ఫైనల్ మ్యాచ్ కూడా జరిగింది సిరీస్లో. ఆ తర్వాత దాన్ని వదిలేశారు. అంటే చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చు, 2 ఏళ్లలో పూర్తి చేస్తే. ఇక్కడ లోకేష్ కానీ, చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరి కోరిక చాలా బలమైన కోరిక. క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు పేరుని పదే పదే ప్రస్తావిస్తారు, చుట్టూ ఉన్నటువంటి విజువల్స్ కూడా చూపెడతారు. ఈ అమరావతి ప్రాంతంలో ఉంటే కనుక అంతర్జాతీయంగా అమరావతి క్రికెట్ స్టేడియం, ద న్యూ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇండియాస్ న్యూ స్టేట్ ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ అందులో వస్తాయి ఆటోమేటిక్గా. మన తెలుగు వాళ్ళే ఉంటారు కాబట్టి ఈ తెలుగు అనువాదకులు ఇంకా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది ఒక పెద్ద అడ్వాంటేజ్ అన్నటువంటి కోణంలో చిన్ని అనుకుంటున్నారు. అది సక్సెస్ అవ్వాలని కోరుకుందాం.